ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 48వ భాగంలోనికి వస్తున్నాము. ఒకమారు గ్రంథం చదవటం పూర్తయింది. ఆ పైన పునరాలోకనం చూస్తూ వచ్చాం, అది కూడా పూర్తయింది. ఇప్పుడు ముగింపు ఘట్టానికి వస్తున్నాం. అతి ముఖ్యమైన బోధన అంటే సారాంశాన్ని మళ్లీ ఒకసారి మననం చేసుకుంటే బాగుంటుంది. అందువల్ల ఈసారి కూడా సారాంశాన్నే చూడబోతున్నాము. ఇది కూడా 2-3 భాగాల్లో పూర్తయి దీనికి ముగింపు పలుకుతాం. మహారాజు గారు చెప్పిన ముఖ్యమైన బోధ ఏమిటి అంటే, భారతీయ వేదాంతంలోని సారాంశం ఆత్మజ్ఞానం అంటే నేనెవరు అన్న విషయాన్ని తెలుసుకోవటం. మనం ఇంతకుముందు చూసాము. దీనికి ముందు రమణ మహర్షి గారు వారు కూడా ఇదే చెప్పారు. నేనెవరు అనేది అత్యంత ముఖ్యమైన విషయం. మహారాజు గారు కూడా దాన్ని చెప్పారు. నేను అన్న మాట ఒక్కటే నిఖార్స్ అయినది, ఖచ్చితమైనది, నిరూపింపదగినది. నేను ఇది అది అంటే నేను ఫలానా అనుకోవటం ఖచ్చితమైంది కాదు. ఎందుకంటే అవన్నీ మారిపోతూ ఉంటాయి కాబట్టి. నేను అనేది నిద్రలో కూడా ఉంటుంది. కాకపోతే దాన్ని మనం గుర్తించుకుని మళ్లీ చెప్పలేకపోతున్నాం. అంటే అనుభవం ఉన్నది కానీ జ్ఞాపకాలు తయారు కావటం లేదు నిద్రను గురించి. నీవు ఉన్నావు అన్న విషయం నిస్సందేహం. అయితే నువ్వు ఎవరు అన్న విషయమే నీకు తెలియటం లేదు. నువ్వెవరో నువ్వు కనుక్కోవాలి. ఇది మహారాజు గారి ముఖ్యమైన సందేశం. నువ్వెవరో కనుక్కోవాలి. ఆ నేను అంటే ఏమిటి అంటే శాస్త్రంలో చాలా వివరంగా చర్చించారు. మహారాజు గారు తేలిక మాటల్లో చెప్పారు. ఇక్కడ శరీరం మనకు కనపడుతూ ఉన్నది. లోపల దీనికి ఆధారమైనటువంటి శుద్ధమైన ఆత్మ ఉన్నది. రెండింటికి మధ్యలో మనస్సు అనేది ఒకటి వస్తుంది. మనస్సు అంటే ఆలోచనలు, భావాలు మొదలైన ఉండేవి. వాటిలో ఆత్మ యొక్క ప్రతిబింబం పడి నేను అన్న భావం ఒకటి తయారవుతోంది. ఆ నేను అన్న భావం ప్రపంచంలోనే ఉన్నట్లుంది, కానీ ప్రపంచం వలన తయారు కాలేదు. అంటే ప్రతిబింబం నీళ్లలో ఉంది, కానీ నీళ్ల వల్ల తయారు కాల. పైన ఉన్నటువంటి సూర్యుడి వల్ల ఆ ప్రతిబింబం పడుతుంది. సూర్యుడు ముఖ్యమైన ఆధారం, నీళ్లు కూడా కొంతవరకు అవసరం. మారిపోయేటటువంటి వస్తువుల్లో మార్పుని ఆపలేము, కానీ నీవో మార్పులకు లోబడేవాడివి కావు. ఈ మార్పులన్నీ జరుగుతున్నట్లు ఎవరు గుర్తిస్తున్నారో, ఈ మార్పులకు ఏది ఆధారంగా ఉంటున్నదో అది మారటం లేదు. అంటే మనలోనే ఉంది మారనిది కూడా. అది ఆధారం. దాన్ని గుర్తించాలి.
ఉండటానికి నువ్వు ఏదో ఫలానాగా ఉండనక్కర్లేదు. ఏమీ కాకుండా ఉండాలి. నువ్వేమీ కాకపోయినా నువ్వు ఉంటావు నిద్రలోలాగా. నీవు ఫలానా అని అనుకోవటం అదే మరణం, అదే నరకం. నేను అనేది శరీరం నుండి పరమాత్మ వరకు అన్ని అర్థాలలోనూ వాడుతుంటారు. కనుక మనం నేను అన్నమాట రాగానే అది ఏ అర్థంలో వాడారో కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మహారాజు గారే కొన్నిటిని చెప్పబోతున్నారు. నేను అన్నదాన్ని తెలుసుకోవటంలో అంటే తనను తాను గుర్తించడంలో 3 స్థాయిలు ఉన్నట్లుగా మహారాజు గారు చాలాసార్లు చెప్పేవారు. ఇంగ్లీష్లో వాటిని కాన్షియస్నెస్, విట్నెస్, అవేర్నెస్ అన్నారు. దాన్ని మనం వ్యక్తి చైతన్యం లేక అహంకారం అంటే నేనైనా అంటూ ఉండేది. రెండవది సాక్షి, మూడవది శుద్ధ చైతన్యం. చూడబడేటటువంటి విషయాలతో తాదాత్మ్యం అంటే అభిమానం లేక నేనే అది అన్నట్లుగా అనుకుంటూ కోరికలు భయాలను సృష్టించుకుంటూ సుఖదుఖాలు పడుతూ నేను ఇట్లా అట్లా అనుకోవటం అంతా వ్యక్తి అంటే ప్రత్యేకంగా ఒకటి ఉన్నాను అనుకోవటం. వ్యక్తి లేక అహంకారం అని చెప్పుకోవచ్చు. అది ఒక స్థితి. అది కోరికలు భయాలు వాటినే వాసనలు అంటారు. వీటితో నిండి ఉంటుంది. దేనితోనూ తాదాత్మ్యం అంటే అభిమానం చెందకుండా ఊరక చూస్తూ ఉంటే కొత్తగా ఉన్నాను అని మాత్రం అనిపిస్తూ ఉంటే అది సాక్షి. దేనితోనూ కలవటము లేదు, నేను ఉన్నాను అని అనుకోవటం కూడా లేదు, చూస్తున్నాను అని కూడా అనిపించడం లేదు. ఊరక ఉండేటటువంటి స్థితి పరమాత్మ, శుద్ధ చైతన్యం అని కూడా చెప్పొచ్చు. ఒక్కోసారి మహారాజు గారు ఈ శుద్ధ చైతన్యాన్ని కూడా దాటినటువంటిది పరమాత్మ, భావాతీతం, దాన్ని చెప్పడానికి వీల్లేదు అని కూడా చెప్పేవారు. దాన్నే ఇంకొక రకంగా చెప్పారు. మనస్సులో ఏదైతే జరుగుతూ ఉన్నదో అదంతా గుర్తిస్తూ నేను అనుకుంటూ ఉంటే అది వ్యక్తి చైతన్యం. ఇక సాక్షి అనేది మనస్సులో జరిగేదాన్ని గుర్తిస్తూ మనస్సును కూడా గుర్తిస్తూ ఉంటుంది. నేను అన్నమాట వాడకుండా సాక్షి అంటే అది. సాక్షి అనేది ఏదైనా ఒక అనుభవం వస్తే వచ్చిందని లేకపోతే లేదు అని తెలుసుకుంటూ ఉంటుంది. సాక్షి అనేది కూడా ఒక అనుభవమా అంటే కాదు, ఒక ఉంటుంది అంతే. అంటే దాన్ని తెలుసుకోవడానికి మరొకటి ఉంటే అప్పుడు అనుభవం అవుతుంది. అయితే నేను సాక్షిగా ఉన్నాను అని అనుకుంటే అది కూడా మళ్ళీ అనుభవం అవుతుంది. అది కూడా వ్యక్తి చైతన్యం అయిపోతుంది. ఇక్కడ సూక్ష్మంగా గమనించవలసిన విషయం ఏంటి? వినటం కోసం, చెప్పడం కోసం, అర్థం చేసుకోవడం కోసం భాషను వాడి నీవు సాక్షివని నేను సాక్షిని అనుకుంటున్నాము. అనుకోవటం కూడా మళ్ళీ ఒక రకమైన అహంకారమే. విషయం బాగా అర్థమైన తర్వాత అట్లా ఊరకు ఉండాలి, ఊరకు చూస్తూ ఉండాలి. అది సాక్షి. నేను తెలుసుకుంటున్నాను, నేను సాక్షిని అంటే మళ్ళీ అహంకారం అవుతుంది. అది సూక్ష్మంగా గ్రహించవలసిన విషయం. నేను కాదు, నాది కాదు అన్నట్లుగా ఉంటే అది సాక్షి. నీవు ఇది కాదు, అది కాదు, కేవలం తెలుసుకునేటటువంటి ఒక శక్తి, తెలివి, లేక సంస్కృతంలో చైతన్యము అంటారు. మనస్సు పూర్తిగా నిశ్చలమైపోయినప్పుడు దానిని వర్ణించలేము, కానీ అనుభవంలో గ్రహించగలము.
ఎందుకంటే అది కాక మరొకటి లేదు కాబట్టి. మనస్సు ఆగిపోయినప్పుడు అదే అనిపిస్తుంది, అది కాక మరొకటి లేదు. ఏది అన్ని అనుభవాలకి అంటే మనస్సుతో పొందేటటువంటి అనుభవాలకి మూలమో అది అనుభవం కావడానికి వీల్లేదు. మూలాన్ని తెలుసుకోవటం అంటే మూలంగా ఉండటమే. అంటే నేను తెలుసుకుంటున్నాను, నేను దాన్ని కూడా తెలుసుకుంటున్నాను, ఇవన్నీ అహంకారము సాక్షి వీడి దగ్గర ఉంటాయి. చివరి మెట్లో అటు ఊరక తెలుసుకుంటూ శుద్ధ చైతన్యం తెలుసుకుంటున్నానన్న మాట కూడా లేకుండా అట్లా ఉంటే అది అన్నిటికీ మూలమైనటువంటి తెలివి. దాన్ని తెలుసుకోవడం ఏంటండి అంటే ప్రత్యేకంగా ఇంకొక దానితో దాన్ని తెలుసుకోవడం అని లేదు, అట్లా ఉండటమే మూల చైతన్యాన్ని తెలుసుకోవడం. అది సాక్షి కంటే కూడా అతీతమైనటువంటిది. తెలుసుకోవడం అనే పని కూడా లేదు దానికి. కానీ దాన్ని మనం గ్రహించాలంటే ముందు శుద్ధమైన సాక్షి చైతన్యాన్ని గ్రహించాలి. సాక్షి అనేదే ఆ శుద్ధ చైతన్యాన్ని చేరటానికి మధ్యలో ఉండే తలుపు, లేదా ఆ తలుపు వేసిన తాళాన్ని తీయగలిగిన తాళం చెవి. అంటే ఇక్కడ మహారాజు గారు సాధకులకు ఉద్దేశించి చెప్పిందండి. సిద్ధాంత భాగంలో అది శుద్ధ చైతన్యం దేనికి అంటదు, దానికి అసలు రెండో దాంతో సంబంధం లేదు, అట్లా ఊరక ఆకాశంలో సూర్యుడిలాగా ఉంటుంది, ఇటువంటివన్నీ వర్ణిస్తారు. మరి దాన్ని చేరటం ఎట్లాగూ, మనసుతో పొందడానికి వీల్లేదు ఎట్లాగంటే వ్యక్తి చైతన్యం దగ్గర నుంచి సాక్షి చైతన్యం వరకు నువ్వు వెళ్ళొచ్చు సాధనలో. అది బాగా గట్టిపడ్డప్పుడు తర్వాత మెట్టుకి గాలితో నింపిన బోర బద్దలైతే గాలి బయటకు వచ్చినట్టుగా ఒక్కసారి సాక్షి చైతన్యం కూడా బద్దలై శుద్ధ చైతన్యం మిగులుతుంది. కనుక సాధకులందరూ చేయవలసిన పని ఏంటి అంటే సాక్షి చైతన్యాన్ని ఇంకా గట్టి చేసుకుంటూ ఉండటం. ఇందాక చెప్పాం, సాక్షిని అని కూడా అనుకోకుండా అట్లా ఊరక గమనిస్తూ ఉండటం. తర్వాత ఆ గమనింపు కూడా ఆగిపోతే శుద్ధ చైతన్యం. నేను సాక్షిని మాత్రమే అన్న భావాన్ని నిలబెట్టుకుంటూ ఉంటే అది శరీర మనస్సుల్ని శుద్ధం చేస్తుంది, జ్ఞాన నేత్రాన్ని తెలుసుకునేటట్లు చేస్తుంది. శుద్ధం చేయడం అంటే నేను ఏదొచ్చినా సరే నేను సాక్షిని అంటుంటే మనస్సులో ఉండేటటువంటి మలినములు, కామక్రోధములు, సుఖదుఖములు మొదలైన వాటిని అధిగమించటం, పట్టించుకోకుండా ఉండటం, వేరుగా ఉండటం జరిగిన కొద్దీ అవి తగ్గుతూ వస్తే మనస్సు శుద్ధం అవుతుంది. అందువలన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అన్నారు. నిజానికి ఉన్నదంతా ఒకటే స్థితి, అదే శుద్ధ చైతన్యం. అది ఒక వస్తువుతో తాదాత్మ్యం చెందినప్పుడు, భయము కోరికలు కలుగుతూ ఉండినప్పుడు వ్యక్తిగా కనపడుతుంది. దేనితోనూ తాదాత్మ్యం చెందకుండా నేను ఉన్నాను అని మాత్రం అనిపిస్తూ ఉంటే అది సాక్షి. దేంతో కలవటము లేదు, ఇక్కడే ఉన్నాను అనే హద్దులు లేవు. అటువంటి స్థితి పరమమైనటువంటిది, అతీతమైనటువంటిది. దాన్ని ఇంకొక రకం కూడా చెప్పేవారు. బాగా అర్థం కావడం కోసం మనం అన్ని చూస్తున్నాం. శరీరం అనేది ఆత్మ యొక్క బహిర్భాగం, బయట కనిపించేది అనుకుంటే, వ్యక్తి చైతన్యం లోపలిది అనుకుంటే, శుద్ధ చైతన్యం పరమాత్మయే, లోపల బయట లేకుండా టోరక ఉండేది. దాన్ని మనం విశ్వసాక్షి, సర్వసాక్షి అంటూ ఉంటాం. సర్వసాక్షి విశ్వసాక్షి స్థానానికి వెళ్ళినప్పుడు ఈ శరీరం ఒక్కదానికి నేను సాక్షి అనే భావం పోయి పరమాత్మ స్థితికి దగ్గరవుతుంది. సాధకుల దృష్టితో చెప్పినప్పుడు
సాక్షి చైతన్యం చాలా విలువైనది. దాని ద్వారానే ఆ పరమాత్మ చైతన్యానికి వెళ్ళాలి. అందువలన సాక్షి చైతన్యం కూడా గట్టిగా చెబితే శాశ్వతమైనది కాదు. చూడబడేది ఉన్నప్పుడు సాక్షి ఉంటుంది. పరమాత్మను చూచినప్పుడు చూడబడేది లేదు, చూచేది లేదు. అక్కడ కాలము లేవు, దేశము లేవు. అంటే ఇవన్నీ ఇవి ఉన్నాయని అనిపించవు. ఏదో ఉంటుంది. అప్పుడు ఫలానాది ఫలానాదాన్ని చూస్తుంది అని చెప్పడానికి కూడా లేదు. అది పరమాత్మ. తర్వాత మహారాజు గారు ఎక్కువగా వారి గురువు గారిని స్మరిస్తూ ఉండేవారు. మహారాజు గారు ఎక్కువగా చదువుకోలేదు. ఈ పుస్తకాలు, గ్రంథాలు, శాస్త్రాలు స్వయంగా చదువుకొని ఉండరు. అయితే వినుండొచ్చు గురువుగారి ద్వారానో ఇతరుల ద్వారానో. మరి ఆయన కలిగిన జ్ఞానం ఎట్లాగూ అంటే మా గురువు గారి వలన అని చెప్పుకుంటూ ఉండేవారు. చెప్తున్నారు, నేను నా గురువుని నమ్మాను. నన్ను ఏం చేయమని చెప్పాడో అది నేను అదే విధంగా చేశాను. నేను అన్న దాని మీద నీ దృష్టిని నిలబెట్టి ఉంచు అని చెప్పారు. కనబడే వాటికంటే, ఊహించి తెలుసుకోబడిన వాటికంటే నేను వేరు అని చెప్పాడు. నాకు పరిపూర్ణమైన నమ్మకం కలిగింది. ఆయన చెప్పిన మాటలకి నా హృదయాన్ని, మనోబుద్ధుల్ని అర్పించాను. నా దృష్టి మొత్తం, నాకున్న ఖాళీ సమయాన్ని మొత్తం ఆ భావం మీదనే పెట్టడం మొదలుపెట్టాను. నాకు కలిగిన విశ్వాసము, శ్రద్ధతో కూడిన అభ్యాసం, వీటి వల్ల నేను నా యథార్థ స్వరూపాన్ని 3 సంవత్సరాలలో గుర్తించగలిగాను. దీనినే ఆత్మానుభవం, ఆత్మసాక్షాత్కారం అంటూ ఉంటారండి. ఇందా చెప్పారు, మనసు పూర్తిగా ఆగిపోయి నిశ్చలంగా ఉన్నప్పుడు ఏదో ఒక అనుభవం చెప్పడానికి వెళ్ళేంత ఉంటుంది. అది ఆత్మానుభవం. మరి ఆ విధంగా అప్పుడప్పుడు చాలా మంది కలుగుతూ ఉంటుంది కదా అంటే కలుగుతూ ఉంటుంది. మహారాజు గారు దాన్ని కొంచెం వేరుగా చెప్పారు. అటు నిశ్చలం అయిపోవడం, సమాధి స్థితిలో కూర్చోవడం, కదలకుండా మెదలకుండా ఉండటం, అది నాకు కలిగిన అనుభవం అని దాని గురించి చెప్పకుండా ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అని అడిగారు ఆయన్ని. ఆయన ఏం చెప్పారంటే, సుఖ దుఃఖాలు నన్ను బాధించడం మానుకున్నాయి. కోరికలు, భయాలు లేకుండా స్వేచ్ఛగా ఉండటం అనేదాన్ని అనుభవించటం మొదలుపెట్టాను అన్నారు. ఇది భగవద్గీతలోని స్థితప్రజ్ఞ లక్షణాలు, గుణాతీతం లక్షణాలు, భక్తుల లక్షణాలు ఇట్లాంటి వాటికి సమానం అండి. అంటే నేను ఇట్లా బిగుసుకుపోయి కూర్చున్నాను 3 గంటల సేపు, అది నాకు ఆత్మసాక్షాత్కారం అనకుండా ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు మొదలైన వాటిలో ఏం చెబుతారు, నీలో నువ్వు హాయిగా ఉండటం, కోరికలు పూర్తిగా పోయి ఉండటం, రాగము, ద్వేషము, భయము పోయి ఉండటం, ఇటువంటి వాటిని స్థితప్రజ్ఞలాగా వర్ణించారు. మహారాజు గారు కూడా సరిగ్గా అదే చెప్పారు. 3 సంవత్సరాల తర్వాత నీకేమొచ్చింది అంటే, సుఖ దుఃఖాలు నా మీద ప్రభావం చూపడం ఆగిపోయింది, కోరికలు, భయాలు నన్ను బాధించడం ఆగిపోయింది అన్నారు. తాను చేసిన సాధన గురించే చెప్తున్నారు. నా గురువు నాకు చెప్పాడు, నీ యొక్క మొట్టమొదటి స్థితి ఎక్కడ నేననేది ఇంకా స్వచ్ఛంగా ఉందో, నేనిది నేను అది అనే దానితో కలిసి మలినం కాకుండా ఉండిందో ఆ స్థితికి నువ్వు చేరాలి. నీ మీద ప్రస్తుతం ఉన్న మిథ్యా భావాలు నీవు కల్పించుకున్నవి, వాటన్నిటినీ వదిలేయాలి అన్నారు. నన్ను నమ్ము, నేను నీకు చెబుతున్నాను, నువ్వే ఆ పరమాత్మ స్వరూపానివి, దీన్ని యథార్థంగా స్వీకరించు అని చెప్పారు. నేను ఆయన్ని పూర్తిగా నమ్మాను.
ఆ రకంగానే భావించటం మొదలుపెట్టాను. తర్వాత నాకు తెలిసింది ఆయన చెప్పిన మాటలు ఎంత సత్యమో అని. అంటే మొదట్లో నమ్మకంతో అనుకోవటం మొదలుపెట్టారు. తర్వాత ఆయనకు అనుభవం కలిగినాక ఆహాహా నిజమే కదా ఆయన చెప్పింది అని అనుభవంలో తెలిసింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువగా విచారణ చేయండి, శాస్త్రాధ్యయనం చేయండి, ఒక గురువు దగ్గర చేరి శ్రవణం చేసి తర్వాత మననం నిధిధ్యాసన చేయండి. ఇది ఒక పద్ధతిగా చెప్తూ ఉంటారు. ఇది రైట్ అనేది తప్పు కాదు. అయితే మహారాజు గారు చేసిన పద్ధతి ఏంటి? శాస్త్రాధ్యయనములు, శ్రవణం, మననం అవన్నీ కాకుండా గురువు గారి దగ్గర నుంచి సారాంశాన్ని పట్టుకుని దానినే మననం చేస్తూ దాని మీదనే ఏకాగ్ర దృష్టి పెడుతూ దాన్నే మన ధ్యానము, ఉపాసన అని కూడా అనొచ్చు, చేస్తూ 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 ఆయన ఫలితాన్ని పొందారు. నేనే దేవుణ్ణి, నేను చాలా అద్భుతమైన వాణ్ణి, నేను అతీతమైన వాణ్ణి అని ఊరికే అనుకోవడం చెయ్యలేదు. ఆయన చెప్పిన విధంగా అభ్యాసం చేస్తూ నా మనస్సును పూర్తిగా నేను అన్న భావం మీద పెట్టి అందులోనే ఉండిపోవటం అలవాటు చేసుకున్నాను. గంటల తరబడి అట్లా కూర్చునేవాణ్ణి. నేను అన్న భావం తప్ప మరోది నా మనసులోకి రానియకుండా చేసేవాణ్ణి. త్వరలోనే నాకు ప్రశాంతి, హాయి, సర్వాత్మకమైన ప్రేమ నా సాధారణ స్థితిగా భాషించినాయి. అందులో నేనున్న భావం, నా గురువు, నేను గడుపుతూ వచ్చిన జీవితం, నా చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ కరిగిపోయినాయి. శాంతం, లోతు తెలియని నిశ్శబ్దం ఆవహించినాయి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నేను శుద్ధ చైతన్యాన్ని, అహం బ్రహ్మాస్మి, నేను దేవుణ్ణి, ఇటువంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు. ధ్యానము అంటారు. ఒక భావాన్ని మళ్లీ 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 అనుకుంటూ ఉండడం, మననము ధ్యానం. మహారాజు గారు పద్ధతిలో అది కూడా చేయలేదు. నేను ఒకటే పెట్టుకున్నా, నేను నేను నేనంటే ఏంటి, నేనంటే ఏంటి, నేనెట్లా నేను 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 మారిపోయేదంతా తీసేయి ఆ రకంగా ఆ స్థితిని పొందాను. ఇదొక రకమైన అభ్యాసం అండి. సాధనలు అనే వాటిని గురించి, అంటే ఏ విధంగా ముందుకు సాగాలి, ఎట్లా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అనే దాని గురించి చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నలు వేశారు. మహారాజు గారు కూడా అడిగిన వారికి తగినట్లుగా, వారి స్థాయికి తగినట్లుగా చాలా రకాలుగా సమాధానాలు చెప్పారు. అయితే ఇంతకుముందు మనం చూసింది చాలా ముఖ్యమైనది. వారు చెప్పిన దాంట్లో ఎక్కువ భాగం 190 అనుకోవచ్చు, నేనెవరు అన్న భావాన్ని పెట్టుకుని అదే చూసుకుంటూ ఉండు అని. అయితే కొంచెం ఇతర పద్ధతులు కూడా అక్కడక్కడ చెప్పారు. మారిపోయేటటువంటి మనస్సుకి మారకుండా ఉండేటటువంటి సాక్షియే నీవు అని గుర్తించు, అది చాలు. అంటే సాక్షి ఎట్లా ఉంటుంది అనేదాన్ని నీ అనుభవంలో మహారాజు గారు ఎంత చెప్పి నేనన్న భావాన్ని పట్టుకొని పాగులాడుతుంటే దాన్ని వేరైపోయి సాక్షిగా తెలుసుకోగలుగుతావు, అది చాలు అన్నారు. కొన్ని సమయాల్లో ఇది చాలు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఇంకా అడిగితే సరే ఇది కూడా చేసుకో ఇంకొంచెం ఎక్కువగా చెప్తూ ఉంటారు. చూద్దాం మనం కొన్నిటిని. నీవు ఉన్నావు అని తెలుసుకోవటం చాలా సహజమైంది, అందరూ చెప్తూనే ఉంటారన్నమాట. కానీ అసలైన నువ్వు ఎవరు అని తెలుసుకోవడానికి చాలా విచారణ కావాలి. అంటే విచారణ కూడా సాధనలో ఒక భాగంగా చెప్పారు. అంటే రకరకాలుగా చెప్తున్నారన్నాం కదండి. రకరకాలంటే ఏదో తీసుకొచ్చి ఓ చోట ద్వైతం, ఓ చోట అద్వైతం, ఓ చోట ఇతర మతాలు, అవి కాదు. ఈ ఆత్మజ్ఞానం నేనన్న విషయంలోనే కొద్దిపాటి తేడాలతో చూపిస్తున్నారు. ఎందుకు? ఒక్కొక్క రకంగా చెబితే ఒక్కొక్కళ్ళకి అర్థమవుతుంది. అదే విషయాన్ని చెప్పే పద్ధతి వేరు. తన స్వరూపాన్ని తాను కనుక్కోవడానికి మార్గం ఏమిటి అని అడిగితే, నేనెవరు అన్న ఒక్క ప్రశ్న తప్ప తక్కిన
అన్ని ప్రశ్నలని భావాల్ని వదిలేసాయి. నీవు గట్టిగా నిర్ధారణగా చెప్పగలిగింది ఒకే ఒకటి, నేనున్నాను అని. నేను ఇది అది ఫలానా అనేది కాదు. మరి నువ్వెవరువో కష్టపడి శ్రమించి తెలుసుకో అంటే బాగా అభ్యాసం చెయ్యి అని చెప్తున్నారండి. సాక్ష్యం తెలుసుకో చాలు అని కూడా చెప్పారు ఇంతకుముందు. ఇక్కడ ఏం చెప్పారు? శ్రమించి తెలుసుకో అంటున్నారు. ఎందుకని? తెలుసుకో అనగానే తెలుసుకోలేరు చాలా మంది, వాళ్ళకి సరిపోయే మాట ఇది. మొదటగా మనని మనం సాక్షి స్వరూపంగా తెలుసుకోవాలి. ఫలానా చోట ఫలానా సమయం అని లేకుండా ఏదుంటే దానిని అతీతంగా గమనిస్తూ ఉండేటువంటి శక్తి సాక్షి అంటే. ఆ తరువాత హద్దుల్లేనటువంటి అపారమైన శుద్ధ చైతన్య సముద్రాన్ని గుర్తించాలి. అది మనస్సు, పదార్థాలు, వాటన్నింటికీ కూడా అతీతమైనటువంటిది. అంటే సాధన పద్ధతుల్లో మొదట నేను అన్నదాని దగ్గర మొదలుపెట్టి ఇందాక కూడా చెప్పారు, సాక్షి అనే దాన్ని గట్టిగా అభ్యాసం చేస్తూ ఉంటే ఆ బూర పగిలి తర్వాత శుద్ధ చైతన్యం దగ్గరికి తీసుకెళ్తుంది. నీవు నీ మనస్సుని గమనిస్తూ పరిశీలిస్తూ ఉంటే నీవు దాన్ని గమనించేవాడివిగా అంటే సాక్షిగా గుర్తించగలుగుతావు. నీవు నిశ్చలంగా ఊరక గమనిస్తూ మాత్రం ఉంటే ఆ గమనించేటటువంటి సాక్షికి కూడా అతీతము అని తెలుసుకోగలుగుతావు. అదే నేను ఇందాక చెప్పిన పద్ధతి. నేను దగ్గర మొదలుపెట్టి తర్వాత మెట్టు సాక్షి, ఆ తర్వాత శుద్ధ చైతన్యం. నిన్ను నీవు ఏదిగా అనుకుంటున్నావో అదంతా నీ మనస్సులోనే ఉన్నది. అదంతా నీకు తెలియబడుతూ కూడా ఉన్నది. అంటే ప్రస్తుతం నేను అనుకునేది మనస్సులో ఒక భాగం. మనం వేరే మాటలు చెప్పాలంటే అహంకారం, అది కూడా మనస్సులో భాగం. దాన్ని కూడా బయట ఎక్కడో నిలబడి చూచినట్లుగా చూడు. అదండి సాక్షి అంటే. అది నేననే భావాన్ని కూడా ఇక్కడ ఉండి దీన్ని చూడటం కాకుండా ఎక్కడో ఉండి దూరంగా నిలబడి దీన్ని చూస్తున్నట్లుగా చూడు అన్నారు. అది సాక్షి. నీవు ఏదేది కాదో దాన్నంతా గుర్తించు. శరీరము, భావాలు, ఆలోచనలు, ఊహలు, కాలము, దేశము, ఉండటము, ఉండకపోవటము, ఇది అది, గట్టిగా కనపడేవి, కనిపించకుండా ఉండేవి, ఊహలకు మాత్రం అందేవి, ఇవన్నీ కూడా నీవు కావు. మరి వీటిని పరిశీలించడం ఎందుకండి అంటే అది నేను అనుకుంటూ పరిశీలిస్తే గట్టిపడతాయి. అట్లా పరిశీలించడం కాదు. ఏంటివన్నీ అసలు అని పరిశీలిస్తూ ఉంటే అవి మారిపోయేవి అని తెలుస్తుంది. వాటన్నిటినీ చూచేవాడెవరు అది గుర్తుకొస్తుంది. అశాశ్వతమైన వాటిల్లో ఏది శాశ్వతమో విచారణ చేయి. అదే సాధన. నేను అన్నదాని మీద దృష్టిని ఏకాగ్రంగా నిలబెడుతూ వస్తే నేను ఫలానా ఫలానా అనే భావం కరుగుతూ పోతుంది. నేను సాక్షిని అన్న భావం నిలబడుతుంది. కొంతకాలానికి అది కూడా అంతా నేనే అన్న భావంలో కలిసిపోతుంది. అంటే ఇక్కడ కొంచెం సూక్ష్మమైన తేడా చూడాలండి. నేను సాక్షి అన్నప్పుడు ఎక్కడో ఈ శరీరంతోనే లింకు పెట్టుకుని శరీరంలోనే ఎక్కడో ఉండి శరీరాన్ని వేరుగా ఉండి చూస్తున్నాను అన్నట్టుగా ఉండొచ్చు. అది కొంచెం ఇంకా అభివృద్ధి చెందినప్పుడు శరీరానికి సాక్షి, మనస్సుకు సాక్షి, అహంకారానికి సాక్షి, తర్వాత
సర్వసాక్షి. బయట ఏదో వస్తువు కనబడుతుంది, ఏ గోడ అనుకోండి, ఆ గోడకి ఇక్కడ కనబడేటువంటి నేనుకి తేడా లేదు. అది చూడబడుతోంది, ఇది చూడబడుతోంది. అప్పుడు అన్నిటినీ కలిపి, దేన్ని ప్రత్యేకంగా చూడకుండా అన్నిటినీ కలిపి చూస్తూ ఉంటే అది సర్వసాక్షి, లేకపోతే విశ్వసాక్షి. తర్వాత దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండు. మరి దేన్ని పట్టించుకోకు. ప్రపంచాన్ని గురించినవి, నీ గురించినవి ఆలోచనలను వదిలించుకుంటూ వస్తే, అన్ని ఆలోచనలకి దూరంగా ఉంటే అదే శుద్ధ చైతన్యం అవుతుంది. ఇప్పటిదాకా ఇట్లా చేయాలి, అట్లా చేయాలని చెప్పారు కదండి. మరి కొన్ని సందర్భాల్లో ఇంకో రకంగా చెబుతున్నారు. చూడండి, నువ్వు చేయవలసింది ఏమీ లేదు, ఓరక ఉండు, ఏమీ చేయక్కర్లేదు, ఉండు. కొండలెక్కాల్సిన పని లేదు, గుహల్లో కూర్చోవలసిన పని కూడా లేదు. నీవుగా ఉండు అని కూడా చెప్పకూడదు, ఎందుకంటే నీవెవరో నీకు తెలియదు కాబట్టి. చూడండి, ఇక్కడ తర్కం. నీవెవరో తెలిస్తే నువ్వుగా ఉండొచ్చు అని చెప్పొచ్చు, అది కూడా నీకు తెలియదు కాబట్టి నేనేం చెప్తున్నాను, ఊరక ఉండు అని చెప్తున్నా. ఉండు, ఉత్తగా ఉండు. అయితే నేను ఇది అని అదని కలిసిపోయి బయట విషయాల్ని గాని, ఆంతర ప్రపంచంలోని భాగంగా ఉండేటటువంటి ఆలోచనలు, భావాలు మొదలైన వాటిని కానీ కాదు అనుకుంటూ ఊరక ఉండు. ఇది చాలా పై స్థాయి మాట అండి, పై స్థాయి మాట. ఊరక ఉండు. ఆ ఊరక అన్న మాటలో చాలా అర్థం ఉంది. ఏం ఆలోచించకూడదు, ఇది అది అనకూడదు, ఇక్కడ అక్కడ అనకూడదు, ఫలానా అనకూడదు, ఏ ఆలోచన వచ్చినా దాన్ని పట్టించుకోకూడదు. అన్నిటికీ అతీతం అయిపోయినట్టే ఊరక అన్న మాటలో ఉంది. నిశ్శబ్దం అనేది ఒక్కటిగా ఉంటుంది. అది లేకపోతే మాటలు, రకరకాలుగా ఉండే మాటలు వినపడవు. అంటే ముందు నిశ్శబ్దంగా ఉంటే అందులో ఏదైనా కథలకు వస్తే అది శబ్దం అవుతుంది. కనుక ఏ శబ్దం రావాలన్నా ముందు నిశ్శబ్దం ఉండాలిగా, అది తర్కం. అది అన్ని మాటలకి ఆధారంగా ఉంటుంది. నీ దృష్టిని, ఏకాగ్ర దృష్టిని మాటల నుండి నిశ్శబ్దం లేక మౌనానికి మరల్చు. దాన్ని విను. ఇది ఒక రకమైన భాష అండి. నిశ్శబ్దాన్ని నిజంగా వినలేం. నిశ్శబ్దాన్ని విను అంటే నిశ్శబ్దాన్ని వినడానికి ప్రయత్నించడంలో నీ మనస్సంతా నిశ్చలం, మౌనం అయిపోతుంది. మనం ఏ మాటలు మాట్లాడుకుంటూ ఉన్నా మాటలకు అర్థాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అదొక రకం. మనం ఏదో వేరే భాష వింటున్నాం అనుకోండి, మనకు అర్థం కాని భాష, చైనా భాష, జపాన్ భాష, మనకేం అర్థం కాదు. అట్లాగే మనకు అనవసరమైన విషయాల్లో మనం దాన్ని పట్టించుకోకుండా అటు ఊరక ఉంటే మాటలు వినపడుతూ ఉన్నా మాటలకు ఆధారంగా ఉన్న నిశ్శబ్దాన్ని పట్టించుకుంటూ ఉండొచ్చు. అది చెప్పారు. నీవు దేనితోటి సంగం లేకుండా ఉండగలిగిన స్థితికి వస్తే నీవు చేయవలసిందంతా చేసినట్టే. తక్కిందంతా నీ కోసం చేయబడుతుంది. అంటే ఇందాక నేను చెప్పిందేనండి, అన్నిటినీ తెలియబడే వాటిని, ఊహించగలిగిన వాటిని, నీకు అనుభవంలో ఉన్న వాటిని అన్నింటినీ వదిలించుకుని నేను కాదు అనుకోగలిగితే అసలైన వస్తువు దానంతరం వస్తుంది, నువ్వు చేయక్కర్లా. తర్వాత ఏది శాశ్వతమో అంటే మారకుండా ఉంటుందో దానికోసం నీ లోపలే చూసుకో. లోతుల్లోకి మునిగి ఏది నిజమో తెలుసుకో.
ఇదండి 2 రకాలుగా చెప్తున్నారు. ఏది నిజం అని చూడటం ఒకటి, ఏది అబద్ధం తోసేస్తూ ఉండడం ఒకటి. చివరికి 2 ఒకటే అవుతాయి. మొదలు పెట్టినప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది. ఎవరికి ఏది నచ్చితే అట్లా మొదలు పెట్టచ్చు, లేకపోతే 2 కలిపి చేసుకోవచ్చు. ఏది నిజం చూసుకుంటూ పోవడం, ఏది అబద్ధం దాన్ని తొలగించుకుంటూ పోవడం. తరువాత నీవు సాధకుడుగా అన్వేషకుడిగా ఉన్నంత వరకు నేను శుద్ధ చైతన్యం అనే భావాన్ని అంటిపెట్టుకొని ఉండొచ్చు. వ్యక్తి చైతన్యాన్ని దాటి వెళ్ళటమే పరమాత్మ స్థితి. అంటే ఏ భావము లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. అది పరమార్థ స్థితి. కానీ సాధకుడుగా ఉన్నవాడికి నేనది అనుకుంటూ ఉండటం కూడా సహాయం చేస్తుంది. మొదటి రోజునే అన్ని వదిలి కూర్చోమని కాదు, కొంత సాధన చేసి నిశ్చల స్థితి చాలా వరకు కలుగుతోంది అన్నప్పుడు ఊరకుండటం అభ్యాసం చేయొచ్చు. అప్పటి వరకు నేను శుద్ధ చైతన్యం అని అనుకుంటూ ఉంటే మంచిదే అన్నారు. నీ ప్రపంచాన్ని అన్వేషించు, నీ మనస్సుని దాని మీద పెట్టు, విమర్శనాత్మకంగా చూస్తూ ఉండు, ప్రతి భావాన్ని పరిశీలిస్తూ ఉండు, అది చాలు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఎప్పుడు చూస్తూ ఉండంటే వాటి మీద శ్రద్ధ పెట్టి చూస్తుంటే అది పెరుగుతుంది. ఇక్కడ చెప్పిన దాని అర్థం ఏంటంటే పరిశీలన, మంచి చెడు విమర్శనాత్మకంగా చూడాలి. అటు చూస్తే ఏం జరుగుతుంది? అవన్నీ మారిపోతున్నాయి, నిలబట్టలేదు. ఆ దృష్టి కలుగుతుంది. ఓహో, ఇది బాగుంది అన్నట్టు చూస్తే పెరుగుతుంది. ఇక్కడ చెప్పిన దానికి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తరువాత శుద్ధ చైతన్యం అసంగం, దానికి ఏ మార్పు ఉండదు. నిశ్శబ్దం, మౌనం, ప్రశాంతం, నిర్భయం. అటువంటి నీ స్వరూపం మీద ధ్యానం పెట్టు. దాన్ని నీ వ్యవహార జీవితంలో కూడా అన్వయించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇది కూడా ఇంతకుముందు చెప్పిన దానిలాగానేనండి. ఇది ఇట్లా అని గట్టిగా మనసులో అనుకుంటూ ఉండొచ్చు. ఏమిటి అని విచారణ చేయొచ్చు, ముందు ఆన్సర్ చెప్పకుండా. ఇక్కడ ముందు ఆన్సర్ చెప్పి నువ్వు అటువంటిది అని చెప్తే ఆ సమాధానాన్ని నమ్మి ఆ రకంగా చేసుకుంటూ పోవడం ఒకటి. నేనెవరు అని ప్రశ్న ఇది కాదు అని అన్నిటినీ నిషేధిస్తూ పోవడం ఇదొక పద్ధతి. వీటికి తేడాలు ఉన్నాయి అనుకోకూడదు. మొదలుపెట్టినప్పుడు కొంచెం తేడాలాగా ఉంటాయి, చివరికి అన్నీ ఒకటే కాబట్టి అన్నిటినీ కలిపి కూడా చేయొచ్చు. ఇక్కడ అన్నీ చెబుతున్నారు, ఒక్కొక్క సందర్భంలో కూడా చెబుతున్నారు. ఎవరికి ఏది నచ్చితే దాంతో మొదలు పెట్టచ్చు. మనస్సు నిశ్చలంగా ఖాళీగా ఉంటే దాన్ని దాటి వెళ్ళొచ్చు. దాన్ని ఎప్పుడు ఏదో పనిలో నిమగ్నమై ఉండేట్టు చెయ్యకు. ఆపు, ఊరక ఉండు. దానికి కాస్త విశ్రాంతి ఇస్తే అది సర్దుబాటు చేసుకుని తన శుద్ధత్వాన్ని, బలాన్ని పుంజుకుంటుంది. తరువాత పై సాధనకు ఉపయోగిస్తుంది. నేను అన్న భావం తప్ప తక్కిన అన్ని ఆలోచనలని నిరాకరించు. మొదట్లో ఆ విధంగా చేయడానికి మనస్సు ఎదురు తిరుగుతుంది. కానీ కాస్త ఓపికతో దాన్ని పట్టుకుని పాకులాడితే దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. అంతిమంగా అది నిశ్చలం అవుతుంది. వచ్చిన దాన్ని రాని, పోయిన దాన్ని పోని పట్టుకొని పాకులాడకు. దేన్ని కొరకు, దేనికి భయపడకు. ఉన్నది ఉన్నట్లుగా గమనిస్తూ ఉండు. నీ శుద్ధ చైతన్యాన్ని పనిలో పెట్టు, మనస్సుని కాదు. అంటే ఏంటంటే ఊరక చూస్తూ ఉండటం ఉపయోగించు. మనస్సును ఉపయోగించి ఇది ఇట్లా అది ఇట్లా ఫలానా ఇవన్నీ పెట్టకు అంటున్నారు. నీ చైతన్యాన్ని పనిలో పెట్టు, మనస్సుని కాదు. మనస్సు ఈ విషయంలో తగిన పనిముట్టు కాదు. కాలాతీతమైనటువంటి వస్తువు
కాలాతీతమైన దాని చేతనే పొందొచ్చు. శుద్ధ చైతన్యం మాత్రమే కాలాతీతమైనది. దానికోసం నువ్వు కూడా మనస్సును ఆపి చైతన్యంతో చైతన్యాన్ని చూడాలి. తరువాత లోనికి తిరుగు. నేను అన్నది నీకు తెలుసు. నువ్వు ఇవ్వగలిగినంత సమయం దానితోటే గడుపు. ఎంతవరకంటే ఎప్పుడంటే అప్పుడు అప్రయత్నంగా ఆ స్థితిలోకి వెళ్ళగలిగిన శక్తి వచ్చే వరకు. ఇదే చాలా సులువైన పద్ధతి. అంటే ఈ అభ్యాసం ఎంతవరకు చేయాలి అనే దానికి ఇక్కడ వచ్చిందండి. ఎంతవరకు అంటే ఇవంతా చేసి కొంత అవగాహన, కొంత అనుభవం కలిగిన తర్వాత నేనెవరు అని అంటూ ఉండగానే ఆ స్థితి అప్రయత్నంగా వచ్చేస్తుందిట. అటువంటి స్థితి వచ్చే వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అటువంటి స్థితి వచ్చినాక ప్రయత్నం తగ్గిపోయినా దానంతరది వస్తుంది. ఏదో సందర్భంలో ఏదో కష్టం రాగానే ఎవరికి అని ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన స్వరూపం గుర్తొస్తుంది. ఇక ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లా. ఆ విధంగా గుర్తు రావడమే ఒక సాధన. తరువాత అసత్యాన్ని అసత్యంగా అర్థం చేసుకోవటమే ఇక్కడ మార్గం అవుతుంది. కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే బయట నుండి దాన్ని గమనించాలి. అంటే దాంతో కలిసిపోయి గమనించడం కాదు, వేరుగా ఉండి గమనించాలి. అంటే సాక్షి అన్న అర్థం అండి. తరువాత అవ్యక్తం, తెలియబడనది, తెలుసుకోవడానికి వీల్లేనిది అయిన ఆ పదార్థాన్ని గురించి చెప్పాలంటే మౌనమే. మనస్సు తెలిసిన విషయాల గురించే మాట్లాడుతుంది. తెలిసిన వాటిని గురించి విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ ఉంటే, అంటే ఇక్కడ మంచా చెడా, ఇది నిజమా అబద్ధమా, ఏంటి వస్తోంది పోతోంది, ఈ విధంగా పరిశీలిస్తూ ఉంటే అదంతా కరిగిపోయి అవిజ్ఞేయం అంటే తెలియబడనటువంటి వస్తువు మిగులుతుంది. అయితే అని సాధకులను దృష్టిలో పెట్టుకుని ఒక మాట చెప్తున్నారండి. కాస్త ఊహ మనస్సులో కలగగానే ఆ భావం మరుగున పడిపోతుంది. ఇది అవిజ్ఞేయమైన వస్తువుని మౌన స్థితిలో, నిశ్చల స్థితిలో, తనను తాను తెలుసుకుంటూ ఉండే స్థితిలో ఉన్నవాడికి కాస్త మనస్సులో ఏదో ఊహలు, చలనాలు రాగానే అది కాస్త మరుగున పడిపోతుంది. ఏమవుతుంది తర్వాత? తెలుసుకునే వస్తువు అంటే సాక్షి కనపడకుండా పోతుంది. తెలియబడే వస్తువు అంటే ప్రపంచానికి సంబంధించింది, అది మళ్లీ ముందుకొస్తుంది. అది మారిపోయేది, అందులో సత్యం లేదు. దాన్ని చూస్తున్నప్పుడు తెలియబడనటువంటి ఆ వస్తువుతో లాభమేంటి అని కూడా అనిపిస్తుంది. నీవు ఈ తెలియబడే పదార్థాలతో విసుగు చెందినప్పుడు, అంటే అనుభవించి తృప్తిని పొంది తర్వాత విసుగును కూడా చెందితే, అప్పుడే మార్పు లేని వస్తువును తెలుసుకోవటం కోసం అది సిద్ధమవుతుంది. అదంటే మనస్సు. విసుగు రావాలన్నారు. దాన్నే వైరాగ్యము, నిర్వేదము అనే మాటలతో చెప్తూ ఉంటారు. అది వచ్చిన వాళ్ళకే ఇది బాగా పట్టుకుంటుంది ఈ విద్య. ఇది వైరాగ్యం ఉన్న వాళ్ళకి అనే అర్థంలో చెప్పారు. లేకపోతే ఏమవుతుంది? మంచి అనుభవం కలిగినప్పటికీ మనస్సులో మళ్లీ ఏదో కాస్త చలనం రాగానే, ఏదో ఊహలు, కోరికలు కొద్దిపాటి రాగానే అది మరుగున పడిపోయి మళ్లీ ప్రపంచం బయటకు వస్తుంది అన్నారు. ఇది సాధకులకు ఉండేటటువంటి సమస్య అండి. ఎప్పుడైనా ఒకసారి అటు వెళ్తే మళ్లీ ఇటు వచ్చేస్తూ ఉంటుంది. మరి క్రమంగా అక్కడ ఎక్కువసేపు నిలబడేటట్టు, ఇక్కడ తక్కువగా ఉండేటట్టు అభ్యాసం చేస్తూ పోవాలి. నీవు చేయవలసిన ధర్మాలు ఏమైనా ఉంటే వాటిని నిర్వర్తించి సాధ్యమైనంత త్వరలో వాటి నుండి పక్కకు తిరిగి నేను భావంలో ఉండేటట్లుగా చూసుకో. కొత్త పనులేమీ కల్పించుకోకు. సాధ్యమైనంతగా మనస్సును ఖాళీగా పెట్టు. ఏవైనా వాటంతరవి వస్తూ ఉంటే వాటిని కాదనకు, పెనుగులాడకు.
అంటే కావాలని పనులు కల్పించుకోవద్దు. నువ్వు చేయవలసిన కనీస ధర్మాలు, కనీసమైన పనులు ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉండు. నీ ప్రమేయం లేకుండా కొత్త కొత్త ఏమైనా వచ్చి మీద పడుతూ ఉంటే సరే కానీ అని వాటిని నెరవేరుస్తూ ఉండు, వాడితో పెనుగులాడవద్దు అని సాధకుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాట. లోని కాయ పండాలి అంటే మనస్సు గురించి చెప్తున్నారండి. మనస్సు దానిలో ఉన్నటువంటి జ్ఞానం అది పండాలి. అప్పటి వరకు ఏదో ఒక రకమైన క్రమశిక్షణ, అభ్యాసము దృఢంగా జరుగుతూ ఉండాలి. క్రమంగా నీ అభ్యాసం ఇంకా ఇంకా బలపడి ఇంకా ఇంకా సూక్ష్మంగా అయ్యి చివరికి నిశ్చలమైపోతుంది. మొదట్లో నేనది అనుకోవచ్చు. తర్వాత అది మాటలు పోయి అది అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఆ అనుకోవడం కూడా పోయి నిశ్చలం అవుతుంది. అది స్థూలమైన సాధన సూక్ష్మం నుంచి పూర్తి నిశ్చలం అట్లా వస్తుందన్నారు. ఇది కాయ పండటంతో పోల్చారు దీన్ని. తరువాత ఎల్లప్పుడూ దాన్నే గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే దాని అర్థం ఏంటంటే మళ్లీ మళ్లీ దాని దగ్గరికి తిరిగి వస్తూ ఉండు. ఇది కూడా సాధకులకు చెప్పిన మాట అండి. ఎప్పుడు దాన్ని గుర్తుపెట్టుకో, నాకెక్కడ కుదురుతుందండి అంటే మర్చిపోతే పర్వాలేదు, గుర్తు రాగానే మళ్ళీ వెనక్కి తీసుకురా, ఆ అలవాటు చేసుకో అన్నారు. ఒక కోరిక తర్వాత మరొక కోరికని తొలగించుకుంటూ పోవడం చాలా దీర్ఘకాల పద్ధతి. దానికి అంతం ఎప్పుడో చెప్పలేం. అంతకంటే మెరుగైన పద్ధతి ఏంటంటే ఎవరి కోరికలు అని ప్రశ్నించుకో. అప్పుడు ఆ ప్రశ్న నిన్ను నీ దగ్గరకు అంటే శుద్ధ చైతన్యానికి, నిశ్శబ్దానికి, నిశ్చలతకి తీసుకువస్తుంది. వ్యక్తి చైతన్యాన్ని దాటి వెళ్లడం ఎలాగూ అంటే మాటలు, ప్రశ్నలు అవన్నీ మనస్సు నుంచి వస్తూ ఉంటాయి, నిన్ను అక్కడే కట్టిపడేస్తుంటాయి. మనస్సుని దాటి వెళ్లాలంటే మనస్సు మౌనంగానూ నిశ్చలంగానూ ఉండాలి. ప్రశాంతం, నిశ్చలం, మౌనం. ఒకరెవరో అడిగారు, ఇది నాది కాదు, ఇది నేను కాదు, ఇట్లా అనుకుంటూ ఉంటే సరిపోతుందా? పర్వాలేదు, మంచిదే. మొదట్లో మాట మాత్రంగానే మొదలవుతుంది. తర్వాత మనస్సులో అనుకుంటూ ఉండటం, ఆ తర్వాత ఆ భావాన్ని నిలబెట్టుకుంటూ ఉండటం, ఆ తరువాత పనిలో అంటే వ్యవహార సమయంలో కూడా దాన్ని చూపిస్తూ ఉండటం. ఈ క్రమంలో నీవు చైతన్య జ్యోతి దగ్గరకు వెళ్ళగలుగుతావు. అంటే ఏంటండి, నేను ఊరికే మాట మాత్రంగా అనుకున్నా చాలా అంటే కొన్ని సందర్భాల్లో అబ్బాయి అది ఎట్లా సరిపోతుంది, నీ అనుభవంలో రావాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ అడిగిన ఆయన్ని బట్టి సరే అదైనా చాలు, మొదలుపెట్టు, క్రమక్రమంగా నీకు అభివృద్ధి కలుగుతుంది అన్నారు. నీవు దేన్ని ఇప్పటిదాకా వదులుకున్నావో అది అంత ముఖ్యం కాదు. ఇంకా దేన్ని వదులుకోలేదో దాన్ని గుర్తించు అంటారండి. ఇప్పుడు ఎవరో సన్యాసం తీసుకున్నాను అనుకోండి, నేను ఇది వదులుకున్నాను, ఇల్లు వదులుకున్నాను, డబ్బును వదులుకున్నాను, నా ఉద్యోగం, వ్యాపారాలు వీటిని వదులుకున్నాను, ఇట్లా చెప్పుకోవచ్చు. మహారాజు గారు ఇంకో రకంగా చెప్తున్నారు, వదులుకున్నావు సరే, ఇంకా ఏం వదులుకోలేదు అంటే క్రమక్రమంగా వచ్చి చిట్ట చివరికి వదులుకోవాల్సిందేంటి? అహంకారం, నేనే భావం. అక్కడి వరకు ఆ స్థితి కలిగే వరకు ఏదో ఒకటి ఉంటుంది వదులుకోవడానికి, దాన్ని గుర్తించు అన్నారు. తర్వాత ఊహించకుండా చూడటం నేర్చుకో. వ్యాఖ్యానించకుండా అంటే వక్రీకరించకుండా వినటం నేర్చుకో, అది చాలు. రూపనామాలు లేని ఆ వస్తువుకి రూపనామాలను కల్పించటం ఆపు. నీవు చూచేది, వినేది, స్పర్శ చేసేది, వాసన చూచేది, ఆలోచించేది, ఊహించేది, ఆశించేది ఇదంతా మనస్సులోనే ఉంటుంది, ఏది నిజం కాదు. ఇది తెలుసుకుంటే నీకు భయం నుండి, కోరికల నుండి విముక్తి కలుగుతుంది.
తర్వాత నీకు ప్రశాంతంగా ఉండే క్షణాలు బాగా కలిగేటట్లు చూసుకోవాలి. ధర్మబద్ధమైన ఏ విధమైన ఉద్యోగ వ్యాపారాలనైనా చేసుకో. నీకు కలిగిన ఆ నిశ్చల క్షణాలు, ప్రశాంత క్షణాలు, వాటిని వదులుకోకు. అవి నీ దోవలో కలిగే అవరోధాలనే కాల్చివేస్తాయి. ప్రయత్నించు. నీవు ఊరక కూర్చుని నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉంటే ఎన్నో విషయాల్లో నుంచి బయటకు వస్తున్నట్టు తెలుసుకుంటావు. వాటిని ఏం చేయాలి? ఏమీ చేయవద్దు. వాటికి ప్రతిస్పందన చేయవద్దు. వచ్చినట్టుగా అవే పోతూ ఉంటాయి. నువ్వు చేయవలసిందల్లా గమనించడం, సంఘం కల్పించుకోకుండా ఉండటం. రోడ్డు మీద రద్దీని గమనించినట్లుగా నీ ఆలోచనలను గమనిస్తూ ఉండు. వీధిలో జనం వస్తూ పోతూ ఉంటారు. ఊరికే గమనిస్తూ ఉంటావు. ప్రతిదానికి నువ్వు ఏదో ప్రతిక్రియ చేయవు కదా. అట్లాగే నీ మనస్సును కూడా చూసుకో. నీవు కోపంలో గాని బాధలో గాని ఉంటే ఆ క్షణంలో నువ్వు వాటి నుండి వేరైపోయి ఊరక గమనిస్తూ ఉండాలి. వేరు కావటం, నిన్ను నువ్వు బయట నుండి చూస్తున్న వ్యక్తిలాగా చేసుకోవడం మోక్షానికి మొదటి మెట్టు. అంటే సాక్షిభావాన్నే ఇంకొక రకంగా వర్ణించారండి. వేరుగా ఉండి చూడటం. నేను చెప్పేవన్నీ ఆచరణలో పెట్టు. నేనిచ్చిన సలహా కాదు నీకు మోక్షాన్ని కలిగించేది. దాని మీద ఆధారపడిన చర్య అంటే సాధన, లేక దాన్ని వ్యవహారంలో అన్వయించుకోవటం, చెప్పినట్లుగా చేయటం, విని ఊరుకోవడం కాదు. ఈ సాధనలో నువ్వు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉండొచ్చు. ఏం పర్వాలేదు. మళ్లీ వెనక్కిరా, మళ్లీ మొదలుపెట్టు. క్రమక్రమంగా నీలో నుంచి బయటకు వచ్చే వాసనలన్నీ క్షీణమైపోతూ ఉంటాయి. ఆ విధంగా వాటిని పట్టించుకోకుండా చూడటం అనేది అప్రయత్నంగా దానంతరది జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు శ్రద్ధ పెట్టి అభ్యాసం చెయ్యి. ఏం అభ్యాసం? గుర్తించడం, ఎక్కడికో పోయింది అని గుర్తించడం, మళ్ళీ వెనక్కి తీసుకురావడం, మళ్ళీ నేనెవరు అని చూడటం. నా మనస్సుని ఏ విధంగా ఖాళీ చేయగలను అని అడిగితే నిరంతరాయంగా గమనిస్తూ ఉండటం ద్వారా. అంటే ఇక్కడ మళ్ళీ అర్థం చేసుకోవాలండి, పట్టించుకోకుండా గమనించడం ద్వారా అని. తరువాత కాలంతో సంబంధం పెట్టుకోకు. తర్వాతేంటి, ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నల్ని వదిలేయి. కాలంతో సంబంధం లేకుండా బయట నుంచి చూసి ప్రపంచం మొత్తాన్ని మింగేసేయి. నిన్నమైంది, మొన్న అయింది. ఈ సాధనలో కూడా అబ్బా ఇంకా నాకు రాలేదే, ఇంకెప్పుడు వస్తుందో, ఎన్ని జన్మలకు వస్తుందో, ఇటువంటి ప్రశ్నలు కూడా వద్దు. కాలంతో సంబంధం లేని స్వరూపాన్ని గుర్తుపెట్టుకుని ప్రపంచం అంతా మింగేయమన్నారు. అంటే ఏమి లేదు, ప్రపంచం లేదు, కాలం లేదు, దేశం లేదు అని భావిస్తూ ఉండు. నేను పరిపూర్ణతను ఎలా పొందగలను అని అడిగితే ఊరకుండో. ప్రపంచంలో నీ పని నువ్వు చేసుకుంటూ పో, కానీ అంతరంగంలో ఊరక నిశ్చలంగా ఉండు. అంటే సాక్షిగా అన్ని పనులు చేస్తున్నా సాక్షిగా ఉండు అన్నదాన్ని ఇంకో రకంగా చెప్పినట్టు. అప్పుడు అన్నీ నీకు సమకూరుతాయి. నువ్వు చేసే పని సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది అనుకోకు. పనిని జ్ఞానంతో కలిపి చేయటం, అంటే పట్టించుకోకుండా వేరుగా ఉండి చేయడం అప్పుడు సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. నువ్వు చేయవలసిందేంటి?
నేనన్న భావం మీదనే మనసు పెట్టి అక్కడే తిరుగుతూ ఉండు. అదేమిటి, ఎట్లా వస్తుంది, దాని మూలం ఏమిటి, దాని జీవితం ఏంటి, దాని అర్థం ఏంటి, ఇటువంటివి ఆలోచిస్తూ ఉండు. ఇదంతా ఒక బావిని త్రవ్వటం లాంటిది. బావిని త్రవ్వేటప్పుడు ఏమవుతుంది, నీరు కాని ప్రతిదాన్ని తీసి పారేయాల్సి వస్తుంది. అంటే మట్టి గాని, రాళ్లు గాని, ఇంకేవో పాత బొమ్మలు ఇట్లాంటివి బయటపడచ్చు. ఏమేమి బయటపడ్డా సరే అన్ని పారేసి నీటి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అట్లా నీ శుద్ధ చైతన్యం బయటపడే వరకు ఏదొచ్చినా సరే మనసు లోపల దాన్ని తొలగిస్తూ ఉండు. తొలగించడం అంటే పట్టించుకోకుండా ఉండటం. తరువాత నేను అన్నదాన్ని గుర్తించడంలో, అనుభవంలో చూసుకోవడంలో ఒక ముఖ్యమైన విషయం ఇది కాదు అంటూ ఉండటం. నేతి లేక నిషేధ మార్గము అంటారు. అన్నింటినీ నిషేధిస్తూ ఉండటం, కాదు అంటూ ఉండటం. వాటిని గురించి కూడా చాలాసార్లు చెప్పేవారు. నేను ఇది కాదు, నేను అది కాదు అని మాత్రం నువ్వు చెప్పగలవు. నీవు అన్నిటినీ గమనిస్తూ ఉంటే ఆ చూడబడేవేవి నువ్వు కావు అని నీకు స్పష్టం అవుతుంది. నిన్ను నీవు శరీరం అని భావించకు. నేను శరీరం అనే భావనే మహాప్రమాదకరమైనది. ఆ భావం నీ నిజస్వరూపాన్ని తెలియనీయని గుడ్డితనంలాగా కమ్ముకుంటుంది. ఒక్క క్షణం కూడా నీవు శరీరం అని భావించకు. నీకు నువ్వు ఒక పేరు పెట్టుకోకు. నువ్వు ఆకారాన్ని కల్పించుకోకు. ఏమీ లేనట్టుగా ఉండే ఆ శూన్య స్థితిలో, మౌన స్థితిలో సత్యం ప్రకటితమవుతుంది. మోక్షం అంటే తాను కల్పించుకున్నటువంటి అసత్ పదార్థాల నుండి బయటపడటమే. మరేదో కొత్త రకమైన అనుభవం ఎక్కడి నుంచో వస్తుంది అని కాదు. నేను దేహం కాదు అని అనుకుంటూ ఉంటే దేహానికి ఒక సత్యత్వం కల్పించినట్టు అవుతుంది. నిజానికి దేహం అనేది ఒకటి లేదు. అది కూడా మనసులో తోచేటటువంటి ఒక భావమే. చూడండి, కొంచెం అతీతమైన బోధ. దేహం కూడా మనస్సులో కలిగినటువంటి అనుభవాలే. ఏదో శబ్ద స్పర్శ రూప సందర్లాగా గట్టిగా ఉండటం, బరువుగా ఉండటం, బాధగా ఉండటం, ఇటువంటివేవో ఇవన్నీ కలుపుకొని శరీరం అనుకుంటున్నావు. అదంతా మనస్సులోనే ఉంది. నేను చూస్తున్నాను, నేను స్పర్శ చేస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను పనులు చేస్తున్నాను, ఇవన్నీ నీ తెలివి నుండి, అంటే మనస్సులో ఉండేటటువంటి ఆలోచన భావాల నుండి తీసివేయాలి. ఏం మిగులుతుందప్పుడు? అదే సత్యం. ఇది వ్యవహార సమయంలో బాగా ఉపయోగించే సాధన. అంటే నేను చేస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది పని చేస్తున్నప్పుడల్లా. మధ్య మధ్యలో నేను చేయటం లేదు, నేను చూస్తున్నాను చూడటం లేదు, నేను వింటున్నాను అబ్బాయి వినటం లేదు. ఇట్లా మార్చుకుంటూ ఉండాలి. వ్యవహార సమయంలో బాగా పనికొస్తుంది. నేను కర్తను కాదు, నేను ఫలానా అనుకోవటం మానేయి. కావాలి అనే స్వార్థ చింతనను వదిలేయి. నీ భవిష్యత్తు కోసం ఆశల్ని పెట్టుకోకు. కోరికలన్నింటినీ తీసేయి. ఏవో గొప్ప విషయాల్ని సాధించాలి అనే ఆశయాన్ని తొలగించుకో. ఇప్పటికిప్పుడే నీవు పరిపూర్ణుడవు. నీకు మరొకటి ఏదీ అవసరం లేదు. అసత్యాన్ని పట్టుకొని వేలాడటమే సత్యాన్ని చూడనీయకుండా చేస్తుంది. అన్నిటినీ వదులుకుంటూ రావటమే మొదటి మెట్టు. కానీ అసలైన వదులుకోవడం ఏమిటి? ఇంకా వదులుకోవలసింది ఏదీ లేదు అన్న స్థితి కలగటం. ఎందుకంటే ఇక్కడ నీది అనేది ఏదీ లేదు. నీ స్వరూపం గాఢ నిద్ర లాంటిది.
నిద్రలోకి పోయినప్పుడు నీవు నీ మంచాల్ని పక్కని వదులుకుంటావా? వాటిని మర్చిపోతావు అంతే. అంటే నీ స్వరూపం గట్టిగా తెలిస్తే అన్నిటినీ వదిలేసినట్టే. ప్రపంచం నుండి గాని దేవుడి నుంచి గాని నీవు ఏమీ కోరకుండా ఉంటే, ఏదో వస్తుందని ఎదురు చూడకుండా ఉంటే, అప్పుడు ఆ పరమాత్మ స్థితి దానంతట అది నువ్వు ఆహ్వానించకుండానే, నీకు తెలియకుండానే వచ్చి తీరుతుంది. నీవు ఇప్పుడు ఉన్న స్థితి అంతా, నువ్వు చూస్తున్నది, వింటున్నది, ఆలోచించేది, గ్రహించేది అంతా నిజం అనే ఒక విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. ఆ విశ్వాసాన్ని ప్రశ్నించు. అంటే ఇది నిజమేనా అని విచారణ చేయి. అప్పుడు తెలుస్తుంది ఇదంతా మనఃకల్పితము అని. మొదట మాటలు కావాలి, అయితే తరువాత మౌనం. మౌనాన్ని గ్రహించడానికి కొంత పరిపక్వత కావాలి. అంటే మొదట్లో మాటలు ఉపయోగించుకోక తప్పదు అని. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివోహం.